ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరో జమ్మూ కాశ్మీర్ను తలపిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉదయం మంచు దుప్పటి కప్పుకుంటోంది. దీనితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు కారణంగా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో చలి పంజాపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాపై చలిపులు పంజాబ్ విసురుతోంది. గత వారం రోజులు కూడా రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో అయితే ఉదయం పూటనైతే భారీగా పొగమంచు కురియడంతో వాహనదారులకైతే ఇబ్బందులు అయితే తప్పడం లేదు. దాదాపుగా ఉదయం పూట పనికి వెళ్ళే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, పేపర్ బాయ్స్ కావచ్చు, లేదనుకుంటే స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలు మొదలుకొని ఇటు వాకర్స్ కూడా ఉదయం పూట బయటికి వెళ్ళలేని పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు ఈ పొగమంచు కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి జాతీయ రహదారి 44తో పాటు 63 పైన భారీగా పొగమంచు కురియడంతో అయితే వాహనదారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉన్నాయి. ఈ రెండు హైవేల ద్వారా దాదాపుగా వందలాది వాహనాలు అయితే నిత్యం ప్రయాణాలు చేస్తూ ఉంటాయి. పొగమంచు కారణంగానైతే ఇటు వాహనదారులు తమ వాహనాలని ఎక్కడికక్కడ నిలిపివేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు అధికారులు కూడా గత వారం రోజుల నుంచి భారీగా మంచు దుప్పటి కురుస్తున్న నేపథ్యంలో తమ వాహనాలను ఉదయం పూట ప్రయాణాలు చేసే వాహనదారులు ఖచ్చితంగా తమ వాహనాలకు లైట్లు వేసుకొని తక్కువ స్పీడ్ తోటి ప్రయాణాలు చేయాలనేసి ఇటు అధికారులు అయితే హెచ్చరికలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లాలోని జాతీయ రహదారి 63 పైన ఉన్నాం. చూడొచ్చు, ఈ జాతీయ రహదారి గుండా నిత్యం వందలాది వాహనాలు ఇటు నిజామాబాద్ టు జగదల్పూర్ వరకు వెళ్తూ ఉంటాయి. అయితే ఇటు భారీగా ఉదయం పూట పొగమంచు కురుస్తున్న నేపథ్యంలోనైతే వాహనాలు కూడా ఎక్కడికక్కడ నిలిపివేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మన రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం, ఉదయం పూట కూడా భారీగా పొగమంచు కురియడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఉదయం 10 గంటలకి బయటకు రాని పరిస్థితులు అయితే ఉండగా సాయంత్రము 4 గంటలకే ఇంటికి పరిమితం అవుతున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. దాదాపుగా ఉదయం పూట పనికి వెళ్ళే రైతులు కావచ్చు, లేదనుకుంటే ఇటు పేపర్ బాయ్స్, వాకర్స్, చిన్న స్కూల్కి వెళ్ళే విద్యార్థులు అయితే ఈ పొగమంచు కారణంగానైతే ఇబ్బంది పడుతున్నారు. దాదాపుగా గత వారం రోజుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం, మరికొద్ది రోజుల పాటు ఇవే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా చలిబారి నుండి తమను కాపాడుకోవడానికి షట్టర్స్, మఫ్లర్స్, మంకీ క్యాపులు యూజ్ చేయాలనేసి ఇటు వైద్యులైతే సూచనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు చలి విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధిగ్రస్తులు అయితే చలి నుంచి తమను కాపాడుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు అయితే తీసుకోవాలనేసి వైద్యులైతే సూచిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవుల జిల్లా. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏజెన్సీ గ్రామాలు అధిక సంఖ్యలో ఉంటాయి. ప్రస్తుతానికైతే ఏజెన్సీ గ్రామాల ప్రజలైతే చలికి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉదయం నుంచి మొదలుకొని రాత్రిపూట కూడా భారీగా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముక్కు పట్టడంతో అయితే తమను తాము చలిబారి నుండి కాపాడుకోవడానికి ఉదయం నుంచి తెల్లవారుజాము వరకు అయితే చలిమంటలు వేసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, కొమరంభీం జిల్లాల్లోనైతే ఇటు సింగరేణి గనులు విస్తరించి ఉన్నాయి. గత వారం రోజుల నుంచి కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అయితే సింగరేణి కార్మికులు తమ విధులకు హాజరు కాకపోవడంతో అయితే ఇటు సింగరేణికి కూడా కొంతమేర నష్టం అయితే వాటిల్లుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే పంటలను సాగు చేస్తున్నటువంటి రైతులైతే ఆందోళన చెందుతున్నారు. ఈ పొగమంచు కారణంగా తాము సాగు చేస్తున్నటువంటి పంటలకి తెగులు రావడంతో ఇటు రైతులైతే ఆందోళన చెందుతున్నారు. ఓవైపు చలిపులి పంజా, మరోవైపు కరోనా కేసులు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలోనైతే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే అన్ని రకాలుగా ఏర్పాట్లను అయితే చేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనాకు టెస్టులకు సంబంధించినటువంటి కిట్లతో పాటు ప్రత్యేక వార్డులను అయితే ఏర్పాటు చేశారు. ఇటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఇటు జిల్లా ప్రజలకైతే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ, గుమిగూడిన ప్రాంతాల్లోకి ఎక్కువ సంఖ్యలో మంది ఉన్న ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తమని తాము కరోనా బారిన పడకుండా మాస్కులు వాడాలి, ఖచ్చితంగా మళ్ళీ శానిటైజర్లు వాడాలనేసి ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చలిపులి పంజాబ్పై ప్రస్తుత అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సతీష్తో శ్రీనివాస్, ప్రైమ్9 న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.